ఈ స్పర్శ ధ్యానంలో ప్రధానమైన అంశం సంయమనము. దీంట్లో కీలకం ఏంటంటే సంయమనం. దీన్నే భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. యోగస్థ కురు కర్మాణి సమత్వం యోగయుచ్యతే. ఆ ఒక్క శ్లోకంలోనే ఈ రెండు చెప్తారు. మనం కర్మను ప్రతిరోజు నిత్యం చేస్తున్నటువంటి కర్మ దాన్నే యోగంగా చేయండి. అలాగే సమత్వం యోగయుచ్యతే, బ్యాలెన్స్డ్ లైఫ్ ఈజ్ ద యోగా. దాన్నే సింథసిస్ ఆఫ్ యోగా అని అరవిందో అందించారండి. అందుకని సమత్వం ఉండాలి. ఆ సమత్వంలో మొట్టమొదటి దీక్షగా శరీరము, మనస్సు, కోరికలు ఈ మూడింట్లో కూడా సంయమాన్ని పాటిస్తే మనం ఒక వ్యక్తిత్వం కలిగే జీవుడిగా మనం రూపాంతరం చెందుతాం. అందుకని ఇది దీక్షల్లో ఉంటుంది. దీని రహస్యం అంతా మనం ఏదో ఒక పుస్తకం ద్వారా కానీ ఒక వీడియో ద్వారా కానీ మనకి ఓంకారాలు తెలిసినంత మాత్రాన ఈ క్రియాయోగం అనే పడేటువంటిది అంత తేలిగ్గా అందదు. మనం శ్రద్ధా విశ్వాసంతో ఒక గురువుని ఆశ్రయించి, లేదా రామకృష్ణ గారి ఆశ్రమాలు ఉన్నాయి, 7 ఆశ్రమాలు ఉన్నాయి, గతంలో పేర్లు చెప్పారు. అందుకని గుంటూరులో ఆశ్రమం ఉంది, సప్తఋషి ఆశ్రమం, చీరాల్లో వాడరేవు ఆశ్రమం ఉంది, వేటపాలెం ఆశ్రమం ఉంది, ఇక్కడ శంబలాని హైదరాబాదులో ఆశ్రమం ఉంది, ఆయన సమాధి ఉంది. అలాగే నెల్లూరు కాకవాయి దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఈ రకంగా ఈ ఆశ్రమాలు, ఇప్పుడు నర్సరావుపేటలో సాందీపిని ఆశ్రమం ఉంది. అందుకని ఆయన మాస్టర్ గారు మరొకసారి సూక్ష్మదేహంగా ఈ 76వ జన్మదిన సందర్భంగా గత నెల అక్టోబర్ 14వ తారీఖున, అంతకు ముందే ఆయన నాకు ఒక 40 రోజుల ముందే దీక్షగా దీన్ని నేను ఇచ్చినటువంటి గతంలో ఇచ్చిన ఈ వాంగ్మయాన్ని ఒక 220 పేజీల్లో గతంలో 2000 సంవత్సరాలు ఇచ్చారు. తిరిగి దాన్ని మళ్ళీ పునరుద్ధరించలేదు. ఇప్పుడు ఆ పుస్తకం సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేటువంటిది మనకు అవైలబుల్ లేదు. అందుకని నా చేత నువ్వు క్రియాయోగంలో ఉన్నావు, 24 ఏళ్ల నుంచి ఉన్నావు, అందుకని బాబాజీ అనుగ్రహం ప్రాప్తి కలిగింది. రీసెంట్గానే 12 సంవత్సరాలు నేను చేసిన సాధనకి మహావతార్ బాబాజీ దగ్గర నుంచి పిలుపు వచ్చి రాణికేత్ గుహ వరకు వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం జరిగింది. అందుకని ఈ అనుగ్రహంతో మాస్టర్ గారు నా చేత మరొకసారి లోకానికి, ఆయన శిష్యులకే కావచ్చు, వేరే వాళ్ళకి, సాధకులు ఎవరు క్రియాయోగం చేస్తున్నారో, ఎవరు ఎక్కడ ఆగిపోయినారో, ఎందుకంటే లహరి మహాశయ చెప్పిన దాని ప్రకారంగా 5 సంవత్సరాల 4 నెలల 9 రోజులకి ఖచ్చితంగా క్రియాయోగం చేసిన వాడికి సమాధి స్థితి ప్రాప్తిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఇది ప్రామాణికం. పరమశివగానంద ఎప్పుడైతే ప్రపంచానికి అందించారో అప్పటి నుంచి ఇది వాళ్ళ లహరి మహాశయ జీవిత చరిత్రలోనే రాసి ఉంటుంది. మరి ఇటువంటిది 5 సంవత్సరాల్లో మరి ఒక కోర్సు చదువుకుంటున్నట్టుగా బీటెక్, మరి డిగ్రీ కోర్సులు చదువుతున్నారు, ఒక డాక్టర్ చదువు చదువుతున్నారు. మరి అదే ఆధ్యాత్మికంలో 5 సంవత్సరాలు క్రియాయోగం చేస్తున్న వాళ్ళకి ఎందుకు పరిపూర్ణత రావటం లేదు? ఈ విషయాన్ని పరిశీలిస్తే దీక్షలు సక్రమంగా ఆచరించటం లేదు. మొదటి దీక్ష శారీరక, శరీరం గురించి, మనస్సు గురించి, మన కోరికలు, ఈ మూడింటికి సంయమనం జరగాలి. అందుకని ఒక గురు ద్వారా ఆయన అనుభవపూర్వకంగా ముందు మన శరీరాన్ని ఎలా పరిశుద్ధం చేసుకోవాలి, చక్రాలని ఎలా క్లీన్ చేసుకోవాలి, నాడీ శుద్ధి ఎలా చేసుకోవాలి, మన కోరికల్ని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి అనే దాన్ని మొదటి దీక్షగా ఆచరించి కొంతకాలం అయిన తర్వాత, 1 సంవత్సరం టైం అన్నా తీసుకున్న తర్వాత 2వ దీక్షకు వెళ్ళాలి. 2వ దీక్షనే రమణ మహర్షి రమణతత్వం ఏదైతే లోకానికి అందించారో, హూ యామై, నేనెవరు అనేటువంటిది ఎలా తెలుస్తుంది మనకి అన్నదాన్ని మాస్టర్ గారు ఈ క్రియాయోగంలో 2వ విభాగంలోనే అందించారు. ఈ 2వ దీక్షలో మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ 3 సంయమనం చెందితే ఒక ట్రయాంగిల్ కింద మన దేహంలో ఏర్పడతాయి. త్రికోణాంతర దీపిక అని లలితా సహస్రనామంలో కూడా ఈ రహస్యాన్ని చెప్పారు. మన లోపల ఒక త్రికోణ ఆకారంలో మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ 3 ఎప్పుడైతే కేంద్రితం అవుతాయో ఆ మధ్య కేంద్ర బిందువే జీవాత్మ. ఆ జీవాత్మని నేనెవరు అని తెలుసుకోమని రమణ మహర్షి చెప్పారు. మరి వాళ్ళు సంస్థలో వాళ్ళు చెప్పారు, కానీ దాన్ని ఎలా తెలుసుకోవాలండి అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఆయన అనేక గ్రంథాలు రాశారు,
మనం ఆ గ్రంథాలని పరిశీలించవచ్చు, దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అందుకని మాస్టర్ గారు ఏమన్నారంటే, ఇలా ఈ అన్ని సంస్థల యొక్క జ్ఞానాన్ని మీరు పొందగలిగితే మీరు ఈ రెండో దీక్షలో మీరెవరో జీవాత్మ అనేటువంటిది తెలుస్తుంది. అప్పుడు మూడవ దీక్షలో ఈ జీవాత్మ పరమాత్మకి శరణాగతి పొందుతుంది. అది మూడవ దీక్షకి పరిపక్వత సాధించబడుతుంది. దాని ద్వారా సమాధి స్థితి వస్తుంది. మనకి రెండో దీక్షలో మనం ఎవరో తెలుసుకోగలుగుతాం, మన పాపపుణ్యాలు ఏమున్నాయో వాటిని కడిగేసుకోగలుగుతాం, ఈ జన్మ సార్థకత పొందగలుగుతాం. మూడో దీక్షకు వచ్చేటప్పటికల్లా మనలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మ సహస్రారంలో ఉన్నటువంటి పరమాత్మకి ఈ హృదయంలో ఉండేటువంటి జీవాత్మ శరణాగతి పొందుతాడు. అందుకని ఇది చాలా స్పష్టంగా సైంటిఫికల్గా మాస్టర్ గారు దీన్ని ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనే దాన్ని సంయమనం అనేటువంటిదే కీలకంగా మనం గనక దీక్షగా ఆచరించగలిగితే, ఈ 7 జంటల్లో ఒక్కొక్క జంట విజ్ఞానాన్ని మనం పొందగలిగితే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం అరవిందో సాహిత్యాన్ని తీసుకుంటే, అరవిందో మహర్షి రమణ మహర్షి లాగా 49 సంవత్సరాలు ఒకే చోట్లో కూర్చొని తపస్సు చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని దర్శనాన్ని జైల్లో ఉన్నప్పుడే పొంది, ఆయన జైల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సనాతన ధర్మాన్ని మొట్టమొదటిసారి ఈ యుగంలో మరొకసారి అరవిందో మహర్షికి బోధించాడండి. ఆయన సావిత్రి గ్రంథంలో ఉంటుంది, ఆయన సాహిత్యంలో ఉంటుంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి మనందరికి కూడా తెలిస్తే చాలా సులభం, తెలవకపోతే ఈరోజు ఉన్నట్టుగా కన్ఫ్యూజన్గా ఎంతోమంది ఎవరికి వాళ్ళు ఇది సనాతన ధర్మం అని చెప్తున్నారు. మనకి ఏ శుభకార్యం జరిగినా ఏదున్నా గురు సాంప్రదాయంలో ఓంకారం అనేటువంటి ఒక చిహ్నాన్ని, స్వస్తిక్ అనేటువంటి ఒక చిహ్నాన్ని గుర్తుగా రాస్తారు. ఇందులోనే ఇదే సనాతన ధర్మం. ఈ ఓంకారం అనేది పరబ్రహ్మ స్వరూపం. మాండ్యోకోపనిషత్తు ప్రకారంగా ఈ ఓంకారం యొక్క డెఫినేషన్ దాంట్లో ఉంటుంది. అంటే ఆత్మ అంటే ఏంటి అన్న దాన్నే ఓంకారం, శివం, శాంతం, అద్వైతం, తురియం, స ఆత్మ. ఇది ఆత్మను గురించిన విచారణ. అందుకని ఈ విధంగా ఓంకారం అనేటువంటిది అన్ని మంత్రాలకు కూడా మూలమే. మనం ఏ మంత్రాన్ని ఉచ్చరించినా, ఏ దేవతనికి పూజ చేసినా, అష్టోత్తరం చేసినా ఓం అని ఆ దేవత పేరు చదువుతాం. చివరికి నమః నీకు నమస్కరిస్తున్నాము అని చదువుతాం. అందుకని ఆ ఓంకారం అనేది పరబ్రహ్మ స్వరూపం. ఇంకా స్వస్తిక్లో ఏముంటుందంటే మొదటి 4 ధర్మ అర్థ కామ మోక్షాలు, వాటికి కొనసాగింపుగా ఆ మోక్షం అనేటువంటిది ఎలా అనేటువంటి దానికి మళ్ళీ 4 విభాగాలు ఉంటుంది. సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య. ఇవి 4 ఆ స్వస్తిక్లోని గుర్తులే. దానికి మళ్ళీ పైన మళ్ళీ కొనసాగింపుగా కిందకి గుర్తుగా ఉంటుంది. ఏంటి అవి అంటే మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు. ఆ తర్వాత ఈ 4ట్లో 4 చుక్కలుగా 4 బిందువులుగా పెడతారు. అంటే ఈ ఒక్కొక్క మెట్టు మనం గనక దీక్షగా మనం ఏ పూజ చేసినా దాంట్లో ఏముంది, చతుర్విధ ఫల పురుషార్థ. అసలు ఎందుకు పూజ చేస్తున్నామో తెలుసుకోకుండా మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి టికెట్ కొంటున్నాం, పూజ చేసేస్తున్నాం, అష్టోత్తరం కానీ సహస్రారం కానీ ఆ పూజలోనే ఎందుకు చేస్తున్నాం అని అంటే చతుర్విధ ఫల పురుషార్థ, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ 4 కోసం మన జీవితాన్ని 60 సంవత్సరాల సామాన్య జీవితాన్ని 4 విభాగాలు చేసుకొని ధర్మ ప్రకారంగా, అర్థ సహితంగా, కామం మనకు ఎంతవరకు ఏ కోరిక ఉండాలి, ఏ కోరిక ఉండకూడదు, విచక్షణారహితంగా మనం ఉంచుకుంటూ, అలా ధర్మ అర్థ కామ మోక్షం గురించి కూడా మనం జీవితకాలంలో 8వ సంవత్సరం నుంచే ఒక గాయత్రి ఉపదేశం. అందుకని మామూలు ఉపనయన సంస్కారమే అవసరం లేదు. అసలు మంత్రం ఏ గురువు అయినా గురు మంత్రం అంటారండి. గురు మంత్రం అంటే ఓం భూర్భువ స్వహ అంతవరకే. మొత్తం మంత్రం కూడా చదవక్కర్లేదు, కేవలం ఓం భూర్భువ స్వహ. ఎందుకు ఈ గురు మంత్రం అయింది అని అంటే దీంట్లో స్థూలదేహ, సూక్ష్మదేహ, కారణదేహం గురించి అవగాహన ఉండాలి మనిషికి. అది చిన్నప్పుడు వాళ్ళకి, చాలా చిన్నపిల్లలకి
బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, రాగద్వేషాలు ఉండవు, వాళ్ళు అడుగలుగుతారు. అందుకని వాళ్ళ ఆ వయసులోనే మనం గనక ఈ మంత్రాన్ని గనక గురుపదేశంగా అందించగలిగి ఉంటే వాళ్ళకి ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు ఉండేవి కావు. అందుకని వాళ్ళకి మనం ఈ ధర్మంగా ఉండాలి, మనం ధనం సంపాదించాలి, తప్పనిసరిగా కష్టపడాలి, సోమర్తనంగా ఉండకూడదు. అలాగే అర్థమైన తర్వాత కామం అనేది కూడా, కోరిక అనేది కూడా, ఇప్పుడు ఈ సంసార జీవితం అనే కోరిక కూడా కేవలం సంతానం వరకే పరిమితంగా ఉండాలి, అతిగా ఉండకూడదు అనేటువంటి విచక్షణ రహితం అంతా కూడా అందులో వస్తుంది. అలా మనం పూజ చేస్తే ఇంతటి జ్ఞానం మనకు కలగాలి, అది కలగటం లేదు ఈ రోజున. అందుకని ఈ స్వస్తిక్లోనే మొత్తం అంతా ఉందండి. స్వస్తిక్ అనేదే సనాతన ధర్మం. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, అప్పటికి ఈయన ఫ్రీడమ్ ఫైట్ గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు. అరవిందో మహర్షి మన దేశానికి మొట్టమొదట గాంధీ కన్నా ముందుగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, మహానుభావుడు ఆయన. అందుకని ఈ ఫ్రీడమ్ అనేటువంటి దాన్ని ప్రకృతి ద్వారా నేనే అందిస్తున్నాను ఎలాగూ భగవంతుడిగా, కానీ మీ ధర్మం, మీరు ధర్మాన్ని, భగవంతుణ్ణి, ఆ తర్వాత ఇమ్మోర్టాలిటీ అంటే అమృతత్వాన్ని, ఈ మూడు లోకానికి అందించు. నువ్వు ఈ ఫ్రీడమ్ గురించి నువ్వు ఇంకా పాటుపడక్కర్లేదు, నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. అందుకని ఆయన పాండిచేరి పంపించి అతను మహానుభావుడుగా తీర్చిదిద్దినటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత వివేకానంద స్వామి కూడా దర్శనమిచ్చి, అందుకని ఆయన ఈ సావిత్రి అనే గ్రంథం ద్వారా ఈ మొత్తం ఆయనకి చెప్పినటువంటి పని అంతా చేశారు. దాన్ని అంతకుముందే సావిత్రి అనేటువంటిది 49 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత వచ్చింది. కానీ ముందు నుంచే డివైన్ లైఫ్, ద లైఫ్ డివైన్ అంటారు. అందుకని ఆ లైఫ్ డివైన్ 1000 పేజీల గ్రంథం, అద్భుతమైన గ్రంథం. అందులో ఏముంది అని అంటే, ఈ మానవుడికి కావలసినటువంటి ఫ్రీడమ్, లైఫ్, 4 అంశాలకి సమాధానమే ద డివైన్ లైఫ్. ఏంటి ఆ 4 అంటే, ప్రతి మనిషికి జీవితం గురించిన అవగాహన ఉండాలి. జీవితం అంటే ఏంటి? ఫ్రీడమ్, ప్రతివాడు స్వేచ్ఛ కోరుతున్నాడు, బాగుంది. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇమ్మోర్టాలిటీ అంటే అమృతత్వం అంటే ఏంటో పొందాలి. ఇది తెలవకపోతే జీవాత్మగా మనం తల్లి గర్భంలో ఉన్నటువంటి వాళ్ళం, ఆత్మస్వరూపులం. బయటకు వచ్చిన తర్వాత మనం ఇంద్రియం ప్రపంచ జ్ఞానం వచ్చిందని అనుకుంటున్నాం, కానీ ఈ మరణ భయంతో, ఈ అనేక రకాలైన శారీరక మానసిక రుగ్మతలతోటే దుఃఖమయమైన జీవితాన్ని కొనసాగించడానికి కారణం ఏంటి అనేది పరమాత్మగా మరి ఆ రోజున భగవద్గీత రాసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ఈ యుగంలో అరవిందో మహర్షికి దర్శనమిచ్చి, నువ్వు లోకానికి ఈ ఫ్రీడమ్ అడుగుతున్నారు వీళ్ళు, ఫ్రీడమ్ ఎలాగో వస్తుంది నీ జన్మదినానికి. అందుకని ఆగస్టు 15 అనేటువంటిది అరవిందో మహర్షి యొక్క జన్మదినం. ఆ రోజునే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అది ఎవరి వల్ల? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది అనమాట. ఆయన మనకిచ్చే సందేశం ఏంటంటే, మీకు ఫ్రీడమ్ వచ్చింది ప్రకృతి ద్వారా, కానీ ఈ 3 కూడా ఈ ఋషి సాంప్రదాయం గురువుల ద్వారా పొందండి. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోండి, జీవితం అంటే ఏంటో తెలుసుకోండి, ఇమ్మోర్టాలిటీ అమృతత్వాన్ని పొందండి. ఈ 3 విషయాల్ని రామకృష్ణ మాస్టర్ గారు మనకి సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ద్వారా ఆయన ఏమందించారంటే, రోగరహిత జీవితం, వృద్ధాప్యరహిత జీవితం, మృత్యురహిత జీవితం. అంటే ఆ రోజుకి ఆయన ఆ పేర్లలా పెట్టారు. దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు నేనున్నాను 60 సంవత్సరాల తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలగడం, అది వృద్ధాప్యరహిత జీవితం. అంటే రోగరహిత జీవితం, మరి ఏదైతే శారీరక ఇబ్బంది ఉందో దాని గురించి ఆయన దాకా వెళ్ళాను. ఆయన సూచించిన మార్గాల్లో నాకు పరిష్కారం దొరికింది. ఆయన అలా డైరెక్ట్గా ఇలా అందరు ఇప్పుడు అనుకున్నట్టుగా మనం ఏదో చేయబెడితేనో లేకపోతే ఫలానా చేస్తేనో కొన్ని రోజుల్లో అయిపోతుంది అనేది కాదు. మనకి మనం శారీరకంగా వ్యాయామం చేయవలసిందే. అందుకని నేను కొండేటి నాగేశ్వరరావు గారి దగ్గర 2 సంవత్సరాల పాటు ఈ యోగాభ్యాసం చేసి నా శారీరక రుగ్మతని నివారణ చేసుకున్నాను. దానికి ప్రామాణికంగా మాస్టర్ గారి గ్రంథాల్లో సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ డ్రాబ్యాక్ ఏంటి కారణాలు అనేది. కారణాలు తెలుస్తాయి, కానీ దాన్ని పరిష్కారం మాత్రం మనం ఒక సద్గురువుని ఆశ్రయించాలి. అది దేనికి సంబంధించిందైతే అటువంటి గురువుని ఆశ్రయించాలి.
ఈ విషయాలన్నీ కూడా ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనే పుస్తకంలో అఖండ గురుసత్తా సాధనలలో ఇచ్చారు ఈ రహస్యాలు. ఈ ఒక్క దాంట్లో 21 ఓంకారాల్లో ఉండదు. అందరికీ తెలిసేది, మాకు తెలుసండి, మేము చేస్తున్నాం అంటారు. కానీ మరి మీరు ఎందుకు ఆ ఆత్మజ్ఞానం పొందలేదు, సమాధి స్థితి అనుభవాన్ని పొందలేదు? ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటే అందుకని దీనికి ప్రామాణికంగా సైంటిఫికల్గానే మనకి అరవిందో రాసినటువంటి డివైన్ లైఫ్ అంటే థియరిటికల్ నాలెడ్జ్. మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఆధ్యాత్మికంగా అంటే ఆ సబ్జెక్ట్ అంతా అందులో ఉంది. దాని ప్రాక్టికల్ సింథసిస్ ఆఫ్ యోగా. దాంట్లో కూడా 4 విభాగాలుగా అందించారు ఆయన. ఏమిటి అంటే, ఒకటి మనిషికి ఉత్సాహం ఉండాలి, కాలాన్ని అనుకూలంగా ప్రవర్తించాలి, మనకి ఒక సద్గురు ఉండాలి అని ఇలా 4 విభాగాలుగా మళ్ళీ సింథసిస్ ఆఫ్ యోగాని కూడా అందులో కూడా అందించారు. అందుకని మనకి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఆ పుస్తకాలన్నీ మళ్ళీ రామకృష్ణ మాస్టర్ కూడా రాసి మనకు అందించారు. నన్ను ఒక్కొక్క సంస్థ దగ్గరికి ఒక్కొక్క సంవత్సరం కాలం పాటు శిక్షణ కోసం పంపించారు ఆయన. అందుకని నేను 7 సంవత్సరాలు ఈ 7 సంస్థల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, అందులో ఉన్న మహానుభావుల్ని పర్సనల్గా కూడా వెళ్ళి కలిసి వాళ్ళ అనుభవాల్ని తెలుసుకున్న తర్వాత ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అందుకని ఇందులో సంయమనం అనేదే చాలా ప్రధానమైనటువంటి అంశము. అందుకని మొదటి విభాగంలో మొదటి దీక్షలో ఇలా శరీరము, మన కోరికలు, మన మనస్సు, వీటి మీద మనకి అవగాహన ఉండి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడిగా సమాజంలో జీవించగలగాలి.